హలో, ఏమైంది సార్? అమ్మాయిని ఎక్కడ కూర్చోబెట్టానన్నా? సార్ ఇక్కడే సార్ మా అమ్మాయిని కూర్చోబెట్టింది. సార్ ఎక్కడెక్కడ ఉంది సార్? సి టైప్ లొకేషన్ చూపిస్తుందట. 500 మీటర్ల లోపలే ఉందని చెప్తున్నారు. సార్ ఇంత పెద్ద ఏరియాని ఎలా కవర్ చేయడం? నీ గూగుల్ పాస్వర్డ్ చెప్పు. రేచల్ మా అమ్మాయి పేరు మీద ఉంటుంది సార్. బాబా లే. ఏంటి అన్నాడు? సరికి నడు. ఏమైంది మ్యామ్? ఇవి సెబిన్ బ్యాగ్లో దొరికాయి. ఇది ఇక్కడ దొరికింది కదా అని తేలిగ్గా తీసుకోకండి సార్. ఇదే గనక బయట దొరుకుంటే దీని కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయో మీకు తెలుసు కదా. ఏమంటారు? వీడిప్పుడే ఇలా ఉంటే ఫ్యూచర్లో మీకు చాలా పెద్ద తలనొప్పిగా తయారవుతాడు. సార్ చూడండి, స్టేషన్ని మాత్రమే కాదు, కాస్త ఇంటిని కూడా పట్టించుకుంటే బాగుంటుంది. See, Mr. Peter, we are having a second thought about letting Sabin continue here. సారీ మేడం, ఈ సంఘటన సీరియస్నెస్ నాకు అర్థమైంది. కానీ ఇది ఫస్ట్ టైం కనుక వాడిని క్షమించి వదిలేయండి. ఇంకోసారి ఇలా జరగకుండా నేను చూసుకుంటాను. Sabin, go to your class. థ్యాంక్ యూ మేడం. నాన్న, నాకేం తెలియదు నాన్న. నాకు తెలియదు నాన్నమ్మ. నాన్న నాతో అసలు మాట్లాడటం లేదు. నిజంగా నాకు తెలియదు అవి నా బ్యాగ్లోకి ఎలా వచ్చాయో. ఇక దాన్ని వదిలే, నువ్వు నిద్రపో. ఒక చిన్న అమ్మాయిని కిడ్నాప్ చేసి అమ్మడానికి ప్రయత్నించిన ఆవిడ ఖైదు. ఆవిడకి సహకరించిన వాడు ఖైదు.
అక్క అక్క ఏమైందిరా? అక్క ఈ నెల 9 నైట్ డ్యూటీలు చేశాను. అయితే అందుకని అయితే ఓ పని చేయి, నువ్వు ఇక్కడ కూర్చొని నీ ఇష్టానికి డ్యూటీ చేయి, నేను వెళ్తాను. అక్క కూర్చోండి. లేదు నువ్వు కూర్చోరా. కూర్చోండి అక్క. టీ తాగండి, టీ తాగండి. ఆ, బా వేడిగా ఆ, ఉంది. వేడిగానే ఉంది. టీ అంటున్నా. టీ లేదు, లీవు లేదు. P30 కంట్రోల్. కంట్రోల్ P30 ఆన్సరింగ్. P30 నోట్ చేసుకోండి. 7వ మైల్ తర్వాత కుర్చుపల్లి రోడ్లో మ్యాథ్యూ అనే ఒక అతని ఇంటిలో 174 జరిగిందని ఇన్ఫర్మేషన్ అందింది. SHO లొకేషన్ రీచ్ అవగానే కాల్ చేయండి. ఈ విషయం కంట్రోల్ రూమ్ కి తెలియజేయండి. సార్ ఇటువైపు సార్, ఇక్కడే. సార్ వీడి పేరు మాథ్యూ సార్. వీడికో కూతురుంది. వార్తంగో స్కూల్లో 7వ తరగతి చదువుతోంది. మీరెలా చూసారు? నేను అక్కడ నుంచి చూసినప్పుడు కనిపించిందండి. నేనే ఇక్కడ వార్డ్ మెంబర్ని. పెళ్ళయ్య గారికి తెలుసు. అలాగా వెళ్ళండి. పెళ్ళయ్య గారు నమస్కారం. ఈ ఇంట్లో ఎవరెవరు ఉంటారు? ఇక్కడ మాథ్యూ, లినీ, వాళ్ళ అమ్మాయి టీనా. లినీ మా సొసైటీలో సెక్రటరీ. ఇవాళ వాళ్ళ అమ్మాయి బర్త్డే సార్, అందువల్ల సాయంత్రం రావడం కుదరదని చెప్పారు. అన్నట్టు సార్, వీళ్ళకి 5-6 పశువులున్నాయి. ఈ పశువుల్ని చూసుకోవడానికి ఒక బెంగాలీ కుర్రాడు ఈ అవుట్ హౌస్ లో ఉంటున్నాడు. ఇక్కడే. బిన్ని నువ్వు వెళ్ళి అవుట్ హౌస్ లో చూడు. అలాగే. నువ్వు రా. ఆ బండి లోపల కుదలు.
సార్ అదే సార్ సార్ అదే అదిగో అక్కడ బాబుకి లేడు సార్. సార్ వద్దు సార్, క్రైమ్ సీన్ సార్. ఏమైంది? అసలేం జరిగింది? వీడు పోయాడు. అమ్మగారు సార్. బాబు ఇంకా ఇంటికి రాలేదురా. నాతోనే ఉన్నాడు, నేను తీసుకొస్తాను.